నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఈరోజు రిలీజ్ అయిన కాంతా మూవీ గురించి రివ్యూ తీసుకుందాం. అసలు ఎలా ఉంది, ఏంటి, హిట్టా ఫట్టా, దుల్కర్ సల్మాన్ ఎలా నటించారు అనే విషయాల గురించి చర్చిద్దాం. సార్, హలో సార్. హలో. ఎలా ఉంది సార్ మూవీ నాకైతే నచ్చింది. ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా నడిచినప్పటికీ సెకండ్ హాఫ్ రానా ఎంట్రీ దగ్గర నుంచి సినిమా స్పీడ్ అందుకుంది. ఓకే. అయితే ఈ సినిమాలో డైరెక్టర్ గారు డీల్ చేయదలుచుకున్న విషయం, సల్వమణి డీల్ చేయదలుచుకున్న విషయం కొంచెం సెన్సిటివ్ వ్యవహారం. ఓకే. అంటే సినిమా పరిశ్రమలో ఈగో క్లాషెస్ ఉంటాయి, అలాగే క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఓకే. ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆధారంగానే ఈగో క్లాషెస్కి వెళ్తారు వాళ్ళు. అంటే ఒక సినిమా తీసేటప్పుడు ఆ సినిమాలో హీరో గనక తను పరిచయం చేసిన హీరో అయితే డైరెక్టర్ గారు కొంచెం హై హ్యాండెడ్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఓకే. దాన్ని హీరో గారు ఇబ్బంది పడినప్పుడు ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మధ్య ఘర్షణ మొదలవుతుంది. ఓకే. నిజానికి ఆ కథలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైనా సన్నివేశం, డైరెక్టర్ గారు చెప్పిన సన్నివేశాన్ని డైరెక్టర్ గారు చెప్పిన పద్ధతిలోనే యాక్ట్ చేయాలి అనేది నిబంధన ఉన్నప్పటికీ ఒక ఆర్టిస్టు ఆ సన్నివేశాన్ని ఎంబోజ్ చేయడానికి కొంత చొరవ తీసుకోవచ్చు. ఓకే. అవును. ఆ చొరవ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని బట్టి డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేసి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాడు. కొన్ని సందర్భాల్లో ఓకే, కానప్పుడు గొడవ జరుగుతుంది. అవును, ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, కొట్టుకునేదాకా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అలాగే పర్టికులర్గా తాము పరిచయం చేసిన హీరోలు వ్యవహారంలో వాళ్ళని ఎప్పుడూ కూడా కాన్వెంట్ బాయ్స్గానే చూస్తారు ఈ డైరెక్టర్లు. ఓకే. కాన్వెంట్ బాయ్స్గానే, అంటే తన కాంపౌండ్లో పుట్టినటువంటి నటుడిగా చూస్తారు. అవును. ఈ చూడటం అనేది వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అందుకని పరిచయం చేశారు మీరు, ఆ గౌరవం మీ పట్ల మాకు ఎప్పటికీ ఉంటుంది. కానీ ఆ తర్వాత మా ఇమేజ్ బిల్డ్ చేసుకోవటము, మా తర్వాత జీవితం అంతా కూడా మీరు లేరు. మీరు లేకుండా మా స్వయం కృషితో మేము నిర్మించుకున్నటువంటి ఇమేజ్ ఇది. దీన్ని కాపాడుకోవాలి అనే బాధ్యత మా మీద ఉంటుంది. మీరు ఎలాగైతే మీ సినిమాని సక్సెస్ చేసుకోవాలని చూస్తారో, ఇన్ ది సేమ్ టైం ఈ కంటెంట్ మా ఇమేజ్కి ఏమైనా ఇబ్బంది పెడుతుందా అని చెక్ చేసుకునే అవసరం మాకు ఉంటుంది. ఎందుకంటే ఈ ఇమేజ్ బిల్డింగ్లో మీ రోల్ లేదు. మీరు పరిచయం చేశారు అంతవరకే. మీరు పరిచయం చేసే నాటికి నేను ఇది కాదు, ఇప్పుడు నేను వేరు, ఈ వేరైపోయినటువంటి నన్ను వేరుగానే చూడండి, మీరు మీ కాంపౌండ్ బాయ్గా చూడకండి అని హీరో గారి వైపు నుంచి ఒక అభిప్రాయం వెల్లడైనప్పుడు ఆ డైరెక్టర్ గారు హర్ట్ అవుతాడు. ఓకే, నేను పెంచిన కాంపౌండ్ బాయ్ కదా, నన్ను ఇలా అనటం ఏమిటి అని కొంచెం ఇతనికి ఒళ్ళు బలిసింది దాకా ఆలోచిస్తారు. ఓకే. ఇది ఆలోచన వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఆ బంధం తెగుతుంది. అది చాలా మంది విషయంలో జరిగింది. కొంతమంది వెంటనే దాన్ని ప్యాచప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే. ఉదాహరణకి కమల్ హాసన్ జీవితంలో ఆయన మొదట పెళ్ళైనప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు తమిళ పత్రికకి. ఓకే. ఆ ఇంటర్వ్యూలో ఆయన అప్పుడే వాణి గణపతితో పెళ్ళయింది ఆయనకి. అయిన తర్వాత మీ పెళ్లి వెనకాల ప్రేమ ఏమైనా ఉందా అనేది అడిగారు వాళ్ళు. అడిగితే ఆయన సమాధానం చెబుతూ చాలా ప్రేమ ఉంది మా మధ్య అని చెబుతూ, ఎలాంటి ప్రేమ అని అడిగితే మరో చరిత్రలో ఉన్నటువంటి ప్రేమే అన్నాడు ఆయన. మరో చరిత్ర అనగానే బాలచందర్ గారు కనెక్ట్ అయ్యాడు. ఆ ఇంటర్వ్యూ చూశాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ చూసి అదే పత్రికకి ఫోన్ చేసి చెప్పాడు, మీ పత్రికలో వచ్చిన ఒక హీరో ఇంటర్వ్యూలో ఆయన తన ప్రేమ కథలో నుంచి నా ప్రేమ కథ పుట్టినట్టుగా, నా సినిమా కథ పుట్టినట్టుగా ఏదో మాట్లాడినాడు, అది కరెక్ట్ కాదు. నా కథలు ఎప్పుడూ కూడా ఎవరి కాంపౌండ్లోనూ పుట్టవు, అవి నా బ్రెయిన్లో పుడతాయి అని ఆయన కౌంటర్ ఇచ్చేసాడు. ఇవ్వగానే కమల్ హాసన్ వెంటనే సారీ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని ఒక క్లారిఫికేషన్ ఇచ్చి ఆ యుద్ధాన్ని అలా ముగించేశాడు. ఓకే. ముగించి అలా గౌరవప్రదంగా ముగించుకునే సందర్భాలు ఉంటాయి. ఘర్షణ కొనసాగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలా ఈ సినిమాలో డైరెక్టర్ రోల్ ప్లే చేసినటువంటి సముద్రఖని, హీరోగా కనిపించినటువంటి దుల్కర్ సల్మాన్
వీళ్ళిద్దరి మధ్య 2 డైలాగుల ద్వారా ఆ పాత్రల స్వభావం ఏమిటి, వాటి చరిత్ర ఏమిటి అనేది 2 డైలాగుల్లో చెప్పేశాడు డైరెక్టర్. ఆ డైలాగ్ ఏంటంటే, నీకు చప్పట్ల మీద వ్యామోహం పెరిగింది, చప్పట్ల మీద. ఈ చప్పట్ల వ్యామోహంలో పడి సినిమాని కిల్ చేస్తున్నావు, నువ్వు సీన్ని కిల్ చేస్తున్నావు. ఓకే. నేను సినిమాని చప్పట్ల పరిమితుల్లో చూడను. ఇది 100 సంవత్సరాలు నిలిచే సినిమాగా ఎలా నిలబడుతుంది అని నేను సన్నివేశాన్ని ఊహిస్తాను. నువ్వు ఇప్పటి ప్రేక్షకుల అభిరుచుల పరిధిలో ఆలోచిస్తావు. ఓకే. అందుకని నేను చెప్పినట్టుగా నువ్వు నటిస్తే ఈ సినిమా 50 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతుంది. నువ్వు చెప్పినట్టుగా చేస్తే ఈ జనరేషన్ వరకే బతుకుతుంది. ఓకే అని సముద్రకని అంటాడు. ఆ డైలాగులో ఆ డైరెక్టర్ స్వభావాన్ని ఆవిష్కరించాడు ఆయన. దానికి కౌంటర్ ఇస్తాడు అతను. 50 సంవత్సరాలు ఉంటావా 100 సంవత్సరాలు ఉంటావా అన్నది కాదు నా ఉద్దేశం. ఇప్పుడు ఈ కంటెంట్ హిట్ అవటం అనేది ప్రధానం ప్రొడ్యూసర్కి. కాబట్టి 50 ఏళ్ల తర్వాత ఈ సినిమా నిలబడుతుంది అని ఇప్పుడు ప్రొడ్యూసర్ని చంపేయటం కరెక్ట్ కాదు కదా. అవును. అందుకని ఈ దృక్పథం కూడా ఉండి తీరవలను మీకు. ఇది మీరు డిజైన్ చేసినటువంటి సీన్లో నాకు అనిపించక నేను ఎంబోజ్ చేస్తున్నాను దీన్ని. ఓకే. దాన్ని మీరు తప్పుపడుతున్నారు అని సెట్లోనే మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు. అలా వాళ్ళిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్, ఈగో క్లాషెస్ నడుస్తూ ఉంటాయి సినిమా నిండా. ఓకే. ఈ డిఫరెన్సెస్లో ఇద్దరు కూడా సెల్ఫ్ సెంట్రిక్గా మారిపోతారు. అంటే నేను గొప్పవాడిని అనే ఉద్దేశంతో అతను, అంటే నిజానికి అంతకుముందు ఉండదు వాళ్ళకి. ఓకే. ఎప్పుడైతే ఈ ఘర్షణలు మొదలయ్యాయి, జనరల్గా ఈగో క్లాషెస్ ప్రారంభమైన తర్వాత సెల్ఫ్ సెంట్రిక్గా ఆలోచించడం మొదలవుతుంది. ఆ విత్తనం అక్కడ పుడుతుంది. ఆ సెల్ఫ్ సెంట్రిక్గా ఆలోచించటము స్వార్థం దాకా వెళ్ళిపోయి నా కోసం నేను ఏదైనా చెయ్యాలి, అవసరమైతే అతన్ని కొట్టాలి దాకా పెడుతుంది అది. ఓకే. ఈ సెల్ఫ్ సెంట్రిక్ నేచర్ ఏ లెవెల్కి పెరుగుతుంది అనేది ఈ సినిమాలో చాలా అద్భుతంగా ఎస్టాబ్లిష్ చేశాడు డైరెక్టర్. ఓకే. పర్టికులర్గా క్రియేటివ్ ఏరియాలో ఉన్న వాళ్ళ మధ్య ఘర్షణలు మొదలైతే, భావపరమైన ఘర్షణలు మొదలైతే, వాళ్ళలో స్వార్థం మొదలైతే అది ఎటువంటి సీక్వెన్సెస్కి వెళ్తుంది, ఎటువంటి వివాదాల్లోకి వెళ్తారు వాళ్ళు, ఎలాంటి దారుణాలు చేయటానికి కూడా తెగబడతారు. డైరెక్టర్, హీరో ఎవరైనా కావచ్చు, ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు అందులో. స్టూడియో యజమాని ఇన్వాల్వ్ అవుతాడు, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్ అవుతాడు, ఓకే, హీరోయిన్ ఇన్వాల్వ్ అవుతుంది, హీరోయిన్ కూడా. ఇలా అనేక ఎలిమెంట్స్ జొరబడతాయి ఈ వివాదంలోకి, ఈ సుడిగుండంలోకి. ఈ జొరబడిన తర్వాత ఆ స్టూడియోలో ఒక క్రైమ్ జరుగుతుంది. క్రైమ్. ఆ క్రైమ్ జరిగేసరికి ఒక పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు అందులోకి. ఓకే. ఎంటర్ అయిన తర్వాత ఆయన మొత్తం వీళ్ళందరినీ వీళ్ళే చేశారు ఆ మర్డర్ అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. ఓకే. అంటే యాక్టర్స్, ఆ స్టూడియోలో ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు, హీరోలు కావచ్చు, హీరోయిన్లు కావచ్చు, సమస్తం ఆ రోజు అక్కడ షూట్ జరుగుతున్నటువంటి సినిమాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ అనుమానించడం మొదలు పెడతాడు. ఓకే. ఈ క్రమంలో వాళ్ళ గతం ఏమిటి, వర్తమానం ఏమిటి అనేది తన యాంగిల్లో ఆయన ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాడు. అప్పటికే ప్రేక్షకులకి వాళ్ళ మీద ఒక క్లారిటీ డైరెక్టర్ గారు ఇచ్చి ఉంటాడు. దీనికి డిఫరెంట్గా ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. ఇలా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆడియన్స్ని పూర్తిగా కథతో ఎంగేజ్ చేశాడు. అక్కడి నుంచి క్లైమాక్స్లో దుల్కర్ సల్మాన్ చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశాడు. నాకు తెలిసి అది కొంచెం క్రిటికల్ వ్యవహారం. అంటే సైకలాజికల్గా ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకుని ఆ మానసిక స్థితిలోకి వెళ్ళాడు అతను. వెళ్ళటం వలన ఆ పెర్ఫార్మెన్స్ సాధ్యమైంది. అది రానా కూడా, అంటే తను చేస్తున్నటువంటి కాప్ క్యారెక్టర్కి ఆ రోజుల్లో మేనరిజమ్స్ వాటి కోసం కొంత అధ్యయనం చేశాడు అతను. ఓకే. కానీ రానా కంటే కూడా దుల్కర్ సల్మాన్ కంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఈ సినిమాకి. అంటే ఆ పాత్రలో ఉన్నటువంటి మానసిక సంఘర్షణలు తను అనుభవిస్తున్నట్టుగా పెర్ఫామ్ చేశాడు అక్కడ తెర మీద. అది చాలా అద్భుతంగా నడిచింది. పర్టికులర్గా ఒక దారుణం వైపు ఎలా లాక్కెళ్ళిపోతుంది ఈ సెల్ఫ్ సెంట్రిక్ నేచర్, అంటే స్వార్థం అనేది మనిషిని ఏ ఎండ్స్కి తీసుకెడుతుంది అనేది అతను చూస్తాడు స్వయంగా. ఆ చూసి ఇలా జరిగిందా అని తనకు అర్థమైనప్పుడు తను పడే పెయిన్, ఆ బాధని చాలా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు అతను. అందుకని సెకండ్ హాఫ్ టోటల్గా సినిమాని నిలబెట్టారు.
ఎంగేజింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక క్రైమ్ ఎలిమెంట్ని జోడించటం ద్వారా సినిమాని వేగం పెంచారు. అలాగే తను చెప్పదలుచుకున్న విషయం వైపుగా చాలా ఈజీగా డ్రైవ్ చేయగలిగాడు డైరెక్టర్. ఓకే. ఈ మొత్తం సినిమాలో దర్శకుడు బయటకి కనిపించే కథ ఒకటి చెబుతూ కనిపించని కథ ఒకటి నడుపుతాడు తెర వెనక. ఈ రెండు కథల్ని ప్రేక్షకులు బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే చాలా కొంచెం సినిమా చూస్తున్నాం మనం అని ఒక ఇంటెన్షన్తో సినిమా చూడాలి. అప్పుడు సినిమా అర్థమవుతుంది. ఏదో సరదాగా వెళ్ళి కూర్చుంటే కాదు, కొంచెం సీరియస్గా పట్టించుకుని చూడాల్సిన సినిమా ఇది. అలా పట్టించుకుని చూసినటువంటి ప్రేక్షకులకి సినిమా తప్పనిసరిగా నచ్చుతుంది ఇది. ఓకే. అలా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో ఇది సినిమా తీయొచ్చా తీయకూడదా ఇలాంటి గందరగోళాలు ఏం పడకుండా స్ట్రైట్ అవే ఒక మంచి సినిమా తీసినందుకు ముందు సల్మాన్ని అభినందించాలి డైరెక్టర్గా. ఈ ఐడియాకి డబ్బులు పెట్టినటువంటి దుల్కర్ సల్మాన్ని అలాగే రానాని కూడా అభినందించి తీరాలి. ఇంకో ఇద్దరు ప్రొడ్యూసర్లు కూడా డబ్బులు పెట్టారు ఈ సినిమాకి. ఓకే. నలుగురు 4 చేతులు వేసి ఒక ఐడియాని ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. అలా ఇందులో పెర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే ఒక క్రియేటివ్ ఏరియాలో తనతో విభేదించేటువంటి తను క్రియేట్ చేసినటువంటి ఒక ఆర్టిస్ట్తో ఘర్షణ ఎలా ఉంటుంది అనేది చాలా అద్భుతంగా పోర్ట్రైట్ చేశాడు సముద్రఖని. ఓకే. తను అర్థం చేసుకుని నటించాడు. ఒక డైరెక్టర్గా ఆయనకు ఆ సఫరింగ్స్ ఉండొచ్చు కూడా. అందుకని అది కనిపించింది, ఆ అనుభవం కనిపించింది ఆయన నటనలో. అలా ఆయన ఒకవైపు, రానా ఒకవైపు, దుల్కర్ సల్మాన్ అసలు టోటల్గా సినిమాలో విశ్వరూప ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్లో కనిపిస్తూ వచ్చినటువంటి భాగ్యశ్రీ ఈ సినిమాలో చాలా సెన్సిబుల్ క్యారెక్టర్ చేసింది. ఓకే. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది తను. అంటే నటిగా తన్ని తాను ప్రూవ్ చేసుకుంది ఈ సినిమాలో. ఓకే. అలా ప్రతి ఒక్కరూ ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి నటి, ప్రతి నటుడు పరిధి తక్కువే, ఒకే చోట జరిగేటువంటి కథ ఇది. ఒక స్టూడియోలో జరిగే కథ. ఈ స్టూడియోలో జరిగేటువంటి కథకి రకరకాల ఫ్లాష్ బ్యాక్లు, డైలాగుల రూపంలోనూ, చిన్న చిన్న సన్నివేశాల రూపంలోనూ ఫ్లాష్ కట్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. అంటే స్క్రీన్ ప్లే అలా రాసుకున్నాడు ఆయన. అంటే తక్కువలో సినిమా చేయాలి, ఎక్కువ ప్రభావం వెయ్యాలి, ఒక పెద్ద చరిత్ర చెప్పాలి అని అనుకున్నాడు. అవును. అయితే ఈ సినిమా ప్రారంభించిన దగ్గర నుంచి ఇది 50కి ముందు మెడ్రాస్లో జరిగేటువంటి కథ. ఓకే. అని చెప్పగానే చాలా మందికి అనిపించింది ఏంటంటే, త్యాగరాజు భాగవతార్ అని ఒక హీరో ఉండేవాడు తమిళ్లో. తమిళ్ సూపర్ స్టార్ ఆయన. ఆయన ఒక జర్నలిస్ట్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు అప్పుడు. ఓకే. ఒక 3 years జైల్లో ఉన్నాడు ఆయన. 50 ఏళ్ల క్రితం. అవును, 50 కాదు, ఇంకా ఎక్కువే. 1950కి ముందు. ఆయన 59లో చనిపోయాడు త్యాగరాజ భాగవతార్ గారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది 44లో. ఓకే. మన దేశానికి స్వతంత్రం కూడా రాలేదు అప్పటికి. అవును. అప్పుడు జరిగినటువంటి ఒక మర్డర్ మిస్టరీ. అంటే ఒక జర్నలిస్టు చనిపోయాడు. హిందూ నేషన్ అనేటువంటి పత్రిక తాలూకా జర్నలిస్ట్ ఒక అతను చనిపోయాడు. ఆ చనిపోయిన జర్నలిస్టు కేసులో ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయనను ఇంకో కమెడియన్ కృష్ణన్ అని అతను అరెస్ట్ అయ్యాడు. ఒక శ్రీరాములు నాయుడు అని ఒక స్టూడియో ఓనర్ కూడా అరెస్ట్ అయ్యాడు. వీళ్ళ ముగ్గురు కలిసి చేశారు అనేది అభియోగం. మొదట కోర్టు వీళ్ళకి శిక్ష వేసేసింది. తర్వాత 3 years తర్వాత ఇది ఒక రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్ళింది. లీగల్ కమిటీ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు రద్దు చేశారు ఇది. అంటే శిక్ష ప్రాపర్గా పడలేదు అని చెప్పి రద్దు చేసినప్పుడు నిర్దోషిగానే బయటకు వచ్చారు వాళ్ళు 3 ఏళ్ల తర్వాత. ఆ తర్వాత ఆయన కొన్ని సినిమాల్లో నటించాడు. అప్పటికి సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అయింది. 14 సినిమాలు చేస్తే 10 సూపర్ హిట్లు. అందులో హరిదాస్ అనే సినిమా 3 సంవత్సరాల పైన ఆడింది. ఓకే. ఒక అమెరికన్ డైరెక్టర్ డంకన్ అనే అతను డైరెక్ట్ చేసినటువంటి అది అంబికాపతి అనే సినిమా. ఓకే. ఆ అంబికాపతి అనే సినిమా కూడా దాదాపు సంవత్సరం పైన ఆడేసింది ఆ రోజుల్లో. అలా ఆయన మంచి సింగరు, మంచి నటుడు, అలా ఒక సూపర్ స్టార్గా వెలుగొందాడు ఆయన. ఆయన తర్వాత వచ్చిన సూపర్ స్టార్ ఎంజీఆర్ తమిళ్లో. ఆ ఎలిమెంట్ ఏవైనా తీసుకుని వాడారా ఈ సినిమాలు అని వాళ్ళ కుటుంబ సభ్యులు భావించారు. భావించి ఒక కేసు వేశారు ఈ సినిమా మీద, కాంతా మీద. రిలీజ్ అవ్వకముందా? మొన్న వేశారు, ఒక 1 month బ్యాక్ వేశారు. రేపు 18వ తారీఖు హియరింగ్ ఉంది కోర్టులో. ఓకే. ఇప్పుడు కంపారిజన్, ఆ కథ ఈ కథ ఒకటేనా అనేది ఒక జనాలందరిలోనూ ఒక క్యూరియాసిటీ. కానీ ఆ కథ కాదు ఇది.
ఓకే ఓకే. ఇది త్యాగరాజ భాగవతార్ కథ కాదు, ఇది మహాదేవుడి కథే. ఈ సినిమాలో ఇతని క్యారెక్టర్ పేరు మహాదేవన్. ఓకే. కాబట్టి ఇది మహాదేవుడి కథగానే చూడాలి. ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా.